ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అనంతో అంతరంగ కార్యక్రమానికి స్వాగతం. మృదుభాషి, ప్రశాంతమైన రూపము, అపారమైన జ్యోతిష విజ్ఞానము ఆయన సొంతం. యావత్ తెలుగు ప్రజలకు సుపరిచితులు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో జ్యోతిష శాస్త్ర శాఖకు అధిపతిగా విశేష సేవలు అందించిన విశ్రాంత ఉపాధ్యాయులు, వేద శాస్త్రాలను, పురాణ ఇతిహాసాల యొక్క సారాన్ని రసరమ్యంగా చెప్పగలిగిన పండితులు, వేల మంది జ్యోతిష విద్యార్థులను తీర్చిదిద్దినవారు, మరెందరినో ఏకలవ్య శిష్యులుగా కలిగినవారు, విమర్శకుల మన్ననలను పొందినవారు, జ్యోతిష శాస్త్రం అధ్యయనం చేసేవారికి, సామాన్యులకు కూడా సులువుగా అర్థమయ్యేలాగా జ్యోతిష గ్రంథాలను సహేతుకంగా రచన చేసినవారు. దాదాపు 3 దశాబ్దాలుగా మీడియా రంగంలో జ్యోతిష, వాస్తు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా హైందవ ధర్మానికి మరింత శోభను చేకూరుస్తూ, తెలుగు ప్రజలను ఆధ్యాత్మికంగా చైతన్యపరుస్తూ, జ్యోతిర్ వైద్యరత్న, మహామహోపాధ్యాయులంటి ఎన్నో బిరుదులను అందుకున్నవారు. జ్యోతిష నిధి బ్రహ్మశ్రీ డాక్టర్ చిర్రావూరి వెంకట భాస్కర సుబ్రహ్మణ్యం గారు. ఈ రోజున మన కార్యక్రమంలో వారి అంతరంగంలోని ఎన్నో విలువైన విషయాలను ఆవిష్కరించుకుందాం. మీ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. తన యొక్క విద్యను తన కోసం కాకుండా ఇతరుల కోసం మాత్రమే వినియోగించేటువంటి విధానం ఏదైతే ఉందో, సంపాదన అవసరమైన చోట సంపాదన లేనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేతిలో డబ్బులు ఎంత ఉండేవంటే 5 రూపాయలు, 3 రూపాయలు అలాగే ఉండేవి. అప్పుతో కూడి ఉన్నటువంటి వాడు ఆదాయానికి ఆనందించాల్సినది ఆనందించలేడు. హైదరాబాద్ వచ్చే సమయానికి మీకు ఎంత అప్పు ఉంది, ఎంత జీతం ఉంది? హైదరాబాద్ వచ్చే టైంకి నేనేం చేశానంటే, అసలు జపం మీద మీకున్న విశ్వాసము, మీరు చేసిన కృషి, ప్రత్యక్షంగా కనిపించే ఫలితాలను చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు. నమస్కారం గురువుగారు. మీరు ఈ కార్యక్రమంలోకి వచ్చి మీ అంతరంగాన్ని ఆవిష్కరించుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. మీ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. మీ బాల్యం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. మీ బాల్యం ఎలా గడిచింది? మీరు అసలు ఈ జ్యోతిషంలోకి రావడానికి కారణాలు ఏమిటి? పుట్టినది రాజమండ్రి, కొంతకాలం నేదునూరులో పెరిగాను, ఆ తర్వాత ఏలూరులో పెరిగాను. చిన్నప్పటి విద్యాభ్యాసం అంతా ఏలూరులోనే నడిచింది. స్కూల్ చదువు 5వ తరగతి వరకే చదివాను. తర్వాత భాషా ప్రవీణ ఎంట్రన్స్ చదివి, భాషా ప్రవీణ చదివి అలా చదువుతున్న సమయంలోనే ఒక రోజున నాన్నగారు జ్యోతిషాన్ని గురించి ఒక అరగంట సేపు దాని యొక్క వైశిష్ట్యాన్ని గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు. అంత క్రితం వరకు చిన్నతనం కదా, ఏ విషయమందు పూర్తి ఆసక్తి లేదు, ఏదో కాలక్షేపంగా చదువుతూ ఉండడమే జరుగుతుంది. ఈ ప్రశంస అయిన తర్వాత నుంచి జ్యోతిష గ్రంథాలు చదవడం ప్రారంభించాను. పరీక్ష సందర్భంగా చదవాల్సినవి కూడా చదవకుండా ఇవే చదువుతుంటే ఇంట్లో కేకలేస్తుంటే, జ్యోతిష గ్రంథాలను మామూలు గ్రంథాలుగా కనిపించేలాగా పెట్టుకుని జ్యోతిషమే చదువుతుండేవాడు. అది మాటల సందర్భంలో ఒకసారి నాన్నగారే అన్నారు, ఇదేదో పూర్వజన్మ సంస్కారంలా ఉంది అని. ఎందుకంటే పూర్వజన్మని యా విద్య, పూర్వజన్మని యద్ధనం, పూర్వజన్మని యా నారి అగ్రే ధావతి ధావతి అంటుంది శాస్త్రం. అంటే పూర్వజన్మలో వచ్చేటువంటి విద్య, ఆ విద్యను అమ్ముకోకపోతే
నమ్ముకుంటే మరుజన్మకు కూడా కొనసాగుతుంది ఆ సంస్కారం. అమ్ముకోవడం అంటే ఏమిటి, నమ్ముకోవడం అంటే ఏమిటి అంటే, నేను ఈ పని చేసి పెడతాను, ఇంత ఫీజు ఇయ్యి అని రొక్కించి అడగడాన్ని అమ్ముకోవడం అంటారు. నమ్ముకోవడం అనేటువంటిది దాని యందు పరిపూర్ణ విశ్వాసం ఉండడాన్ని నమ్ముకోవడం అంటారు. హరికథ చెప్పేవారు హరికథలో భాగంగా ఉల్లిపాయ తినకూడదు అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య సాంబార్లో ఉల్లిపాయ వేయలేదట పాపం. లేకపోతే అదేమిటి అలాగా ఉల్లిపాయ వేయలేదు అని అడిగట ఆయన. ఇందాకనే హరికథలో చెప్పారు కదండి ఉల్లిపాయ తినకూడదని. అంటే వాళ్ళ కోసం చెప్పాను అన్నారు. అలాగా తన యొక్క విద్యను తన కోసం కాకుండా ఇతరుల కోసం మాత్రమే వినియోగించేటువంటి విధానం ఏదైతే ఉందో అది నమ్ముకోవడం కాదు, అమ్ముకోవడమే. అదే తన యొక్క విద్యను తనకు కూడా వినియోగించుకోవడం, తాను విశ్వసించడం, తాను దాన్ని ఆచరించడం, దాన్ని అమలు చేయడం అనేటువంటి విధానం ఉంటే అది నమ్ముకోవడం. అప్పుడు అది ఆ విద్య మరుజన్మకు కూడా వస్తుంది అని అర్థం. ఆ విధంగా పూర్వజన్మ సంస్కారం వల్ల వచ్చింది అని ఎక్కువ మంది భావించారు. మరి అంటే ఇందాక మీరు చెప్పారు పుస్తకంలో పుస్తకం పెట్టుకుని చదివినట్టుగా చదివాను అని చెప్పి. సుమారుగా ఏ వయసులో మీరు జ్యోతిషం యందు ఆసక్తి పెంచుకోవడం జరిగింది? సుమారుగా 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. 14వ ఏట. మీ వివాహం జరిగింది ఎప్పుడు? 13వ ఏట. 13వ ఏట. మరి 13వ ఏట వివాహం జరిగి 14వ ఏట జ్యోతిషం నుంచి ప్రారంభిస్తే మరి విద్య విషయంలో ప్రత్యేకించి ఈ దారిలోనే వెడదాము అని మీరేమైనా ప్రత్యేకించి అనుకున్నారా ఆ వయసులో? జ్యోతిషంలో కృషి ప్రారంభించిన తర్వాత జ్యోతిషానికి ఎక్కడా ఉద్యోగాలు లేవు కదా. అందుకని అసలు ఉద్యోగమే అక్కర్లేదు నాకు. ఎందుకంటే ఉద్యోగంలో ప్రవేశిస్తే జ్యోతిషానికి ఆటంకం కలుగుతుంది, దీన్ని మనం ముందుకు కొనసాగించలేము అనే భావన అప్పట్లో ఉండేది. అయితే అది సరికాదు, ఉద్యోగం లేకపోతే ఎలాగా అని నాకు ఉద్యోగం రావడం కోసం మా శ్రీమతి గారు తపస్సు చేశారు, త్రిశతి చేశారు, ఉపవాసాలు ఉండేవారు. అలా దైవానుగ్రహం చేత ప్రయత్నము లేకపోయినా పిలిచి ఉద్యోగం ఇచ్చినట్లుగా ఒక ఉద్యోగం వచ్చింది. ఏ వయసులో మీరు జ్యోతిషం ఉద్యోగంలో చేరారు? జ్యోతిషం ఉద్యోగంలో మొదట తెలుగు పండితుగా ఉద్యోగంలో చేరాడు. అది సుమారుగా 20వ సంవత్సరం. జ్యోతిషంలో చేరినది 30వ సంవత్సరం. మీ తండ్రి గారు ఉన్నంత కాలము, మీ తండ్రి గారు మీ చిన్న వయసులోనే కాలం చేశారన్నారు. వారు ఉన్నంతకాలం మీరు ఉద్యోగంలో ఎక్కడా చేరలేదు అని ఒక మాట తెలిసింది. అది కారణం ఏమిటి? అంటే మొదట ఉద్యోగం వద్దనే భావనే ఉంది కాబట్టి నాన్నగారు ఉన్నంతకాలం ఉద్యోగం యొక్క అవసరం నాకు లేదు అనేటువంటి పూర్తి ధైర్యం ఉండేది. నాన్నగారు కాలం చేసిన తర్వాత ఉద్యోగం లేకపోతే ఎలాగా అని శ్రీమతి గారి నుంచి ఒత్తిడి పెరిగింది. మరి ఆ ఉద్యోగం విషయంలో మీ తండ్రి గారికి ఉన్న అభిప్రాయము, ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది అని చెప్పి అన్నారు. అది ఏమిటి అభిప్రాయం? ఆహార శుద్ధి అని ఒకటి ఉంది. ఆహార శుద్ధి వల్ల సత్వశుద్ధి ఏర్పడుతుంది. సత్వం అంటే మనస్సు. మనస్సుకు శుద్ధి ఏర్పడాలంటే ఆహారం శుద్ధిగా ఉండాలి. ఆహార శుద్ధి అంటే ఏమిటి అనేది పెద్ద ప్రశ్న. పండించేటప్పుడు పాపం జరగకుండా ఉన్న పంట కావాలి. ఉదాహరణకి ఒక వరి పంట పండిస్తున్నారు అనుకోండి. ఆ వరి పంటను నిలబడడం కోసం కొన్ని వేల పురుగుల్ని చంపేస్తే మందులు వేసి, ఆ గింజల యందు ఆ పాపం ఆశ్రయించి ఉంటుంది. అందుకని అటువంటి ఆహారం కాకూడదు. ఆ ఆహారాన్ని ధార్మికమైనటువంటి మార్గంలోనే సంపాదించాలి. మనకి ప్రాచీనంలో కూడా సామెత ఉంది. ఏమిటంటే, ఒరేయ్ అన్యాయం చేయకురా, అరగదురా అని. అంటే ఏంటి? అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము ఏం చేస్తుందంటే అరగదు అని. అరగదంటే అర్థం ఏమిటి? దాన్ని జీర్ణింప చేసుకోలేడు, అది అనారోగ్య రూపంలో విస్తరిస్తుంది అని దాని అర్థం. కాబట్టి
ధార్మికమైనటువంటి మార్గంలో సంపాదించాలి. ఇది రెండవ శుద్ధి. ఇక మూడవ శుద్ధి, వండే వ్యక్తి వండే సమయంలో పవిత్రంగా ఉండాలి, పవిత్రమైన మనసుతో ఉండాలి. పవిత్రంగా ఉండడం అంటే మడిగట్టుకోవాలి. పవిత్రమైన మనసుతో ఉండాలి అంటే మంచి ఆలోచనలతో ఉండాలి. నాన్నగారు చెబుతుండేవారు, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపాకరి అనేటువంటి మంత్రాన్ని చేసుకుంటూ వంట చేయాలి అని చెప్పేవారు. మరి ఆ సమయంలో వండేవారి యొక్క ఆలోచన యొక్క ప్రభావం ఆహారం మీద ఎలా ఉంటుంది అనేది లోకంలో ప్రశ్న రావచ్చు. ఒకసారి వివేకానందుడు అమెరికాలో ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు ఓ హోటల్లో భోజనానికి వెళ్ళి తింటూ ఉండగా అతనికి ఎవరినో చంపేయాలనిపించింది. ఎవరిని చంపాలో తెలియదు, చంపేయాలని మాత్రం అనిపిస్తోంది, ఉద్రేకం వస్తోంది. ఒకసారి ఆలోచిస్తే ఎవరినైనా చంపాలి అనిపించినప్పుడు ఒక వ్యక్తి వాళ్ళకి గుర్తుండాలి, ఆ వ్యక్తి వల్ల అపకారం జరిగి ఉండాలి, అతని మీద కక్ష పెరిగి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అవేమీ లేకుండా చంపాలనే భావన ఏమిటి అని ఆ వంట చేసేటువంటి వాడు చేయి పట్టుకుని ఎవరిని చంపాలనుకుంటున్నావు అని అడిగాడు. అడిగితే వాడేదో యజమాని పేరు ఏదో చెప్పాడు. చెప్పి తర్వాత, అవునండి నేను ఎవరికీ ఈ విషయం చెప్పలేదు, మీకు ఎలా తెలిసింది అని అడిగాడు. మీరు వండుతున్నది తిన్నందువలన తెలిసింది అన్న. అంటే అర్థం ఏంటి? వండేటప్పుడు ఏ భావనతో ఉన్నారో ఆ భావన యొక్క ప్రభావం ఆ ఆహారంపై ఉంటుంది. కాబట్టి ఆ శుద్ధి కావాలి. తినేటప్పుడు పవిత్రంగా తినాలి, మౌనంగా తినాలి, భగవత్ స్మరణ చేస్తూ తినాలి. వీటన్నిటిలోనూ ఆర్థిక శుద్ధి అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన చాణక్యుడు అంటాడనమాట, మిగిలిన పరిశుద్ధులు ఏమున్నా ఆర్థిక శుద్ధి ఒకటి లేకపోతే, అంటే డబ్బు సక్రమంగా సంపాదించకపోతే, ధార్మిక మార్గంలో సంపాదించకపోతే ఇంకా ఏ శుద్ధులున్నా ఏమీ ప్రయోజనం లేదు అంటాడు. ఎందుకంటే ఆ ఆహారంతో శరీరం అంతా నిండుతోంది, శరీరంలో కణాలన్నీ ఆహారంతో ఏర్పడతాయి, కాబట్టి శుద్ధి ప్రయోజనం లేదని చెప్పాడు. కాబట్టి ఈ ఆహార శుద్ధి కావాలంటే సక్రమమైనటువంటి ధార్మిక మార్గంలో మాత్రమే సంపాదించేది కావాలి. వర్తమాన కాలంలో ఏ ఉద్యోగం చేసినా ధార్మికంగా ఉందాము, లంచాలు తీసుకోకుండా ఉందాము అంటే కూడా సాగనివ్వని పరిస్థితి. ఎంతలాగంటే సమయంలో, అంటే నాన్నగారు ఈ సంకల్పం చేసుకున్న సమయంలో ఒక కలెక్టర్ గారు లంచాలు పుచ్చుకునేవారు కాదు పాపం. పుచ్చుకోకపోతే ఒక కాంట్రాక్టరు ఆ డ్రైవర్ని, కారు డ్రైవర్ని లొంగ తీసుకుని లంచం ఇచ్చి ఆ కలెక్టర్ గారు లోపల నుంచి వచ్చే లోపల ఆ డిక్కీలో బంగారు విగ్రహాలు పెట్టేసి ఆయన కారు ఎక్కిన తరువాత అధికారులు వచ్చి పట్టుకునేలాగా చేసి మొత్తం మీద ఉద్యోగం పీకించేశాడు. అంటే ఏంటి? ధార్మికంగా ఉందామన్నా ఉండనివ్వని వాతావరణం సమాజంలో ఉన్నందువలన ఆయన చదువు విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. ఏమిటంటే ఏ లంచాలకు అవకాశం లేని ఉద్యోగం చేసేలాగా వీళ్ళని పెంచాలి. మామూలుగా ఈ భాషా ప్రవీణ మొదలైన, అంటే తెలుగు బోధకుడిగా, తెలుగు పండితుడిగా పనిచేయడానికి తగినటువంటి చదువు చదివిస్తుంటే బంధువర్గీయులు విమర్శిస్తుండేవారు అస్తమానం. ఆయన నవ్వుతూ విని ఊరుకునేవారు. కానీ ఒకానొక సందర్భంలో మాతో చెప్పారనమాట, అని లంచం పుచ్చుకుందామని మీరు అభిలషించినా కూడా ఎవడూ లంచం ఇవ్వని ఉద్యోగం చేయడం కోసమే ఇది చదివించాను. ఇదంతా దేనిపై ఆధారపడిందంటే ఆ ఆహార శుద్ధి కోసం ఆధారపడింది. అది ఉంటే తక్కిన శుద్ధులన్నీ ఉన్నట్లేను అనేటువంటి భావన. ఇందాక ఆర్థిక శుద్ధి అని చెప్పి ఒక మాట చెప్పారు. ఈ ఆర్థిక శుద్ధి అనేది అంత సులువైన విషయం కాదు. సంపాదన కావాలి అనుకుంటే ఆశించటము అనేది ఎలా ఉన్నప్పటికీ సంపాదన అవసరమైన చోట సంపాదన లేనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటువంటి విషయాల్లో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? నిజానికి అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఆశతో ఏర్పడతాయి ఇబ్బందులు. నాన్నగారి దగ్గర చేతిలో డబ్బులు ఎంత ఉండేవంటే 5 రూపాయలు, 3 రూపాయలు అలాగే ఉండేవి. ఎందుకని అంటే రాత్రి పురాణం చెబుతుండేవారు. పురాణం చెప్పినప్పుడు అక్కడ హారతి పళ్ళెంలో వేసిన దక్షిణ ఏదైతే ఉందో
అది ఇంటికి తీసుకొచ్చి మర్నాడు కూరలకి ఇంట్లో ఇస్తుండేవారు. అలాగే నడుస్తుండేది వ్యవహారం అంతా. ఎవరిని అడగడం కానీ, అప్పు చేయడం కానీ అవన్నీ ఇష్టం ఉండేవి కావు నాన్నగారికి. ఎందుకంటే అప్పు ఉంటే దాన్ని ఆశౌచం అనేవారు నాన్నగారు. ఆశౌచం అంటే మైల ఉంటుంది చూసారా, ఎవరైనా మరణిస్తే బంధువర్గీయులు, ఆ ఆశౌచంలాంటిది అప్పుని. ఎందుకని అలా అంటే దానికి కూడా వివరణ ఇచ్చారు. ఏంటంటే అప్పు లేనప్పుడు నాకు 10 రూపాయలు చేతిలోకి వస్తే ఆనందం కలుగుతుంది సహజంగానే. కానీ అప్పు ఓ 1000 రూపాయలు ఉన్నప్పుడు ఓ 100 రూపాయలు చేతిలోకి వస్తే ఆ డబ్బు చూశాక గుర్తొస్తుంది ఏది, ఆ 900 రూపాయలు ఇంకా అప్పు ఉంది అని. అంటే అప్పును గుర్తు చేసేటప్పటికి వచ్చినది ఆనందాన్ని ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు. అంటే ఆనందాన్ని ఇవ్వవలసినది కూడా ఆనందాన్ని ఇవ్వని స్థితి ఏదైతే ఉందో అది ఆశోచం. 11వ రోజున 12వ రోజున పిండి వంటలతో సంతర్పణలు చేస్తూ ఉంటారు మరణించిన తర్వాత. లేదా ఆబ్దికం నాడు పాయసము, గారెలు మొదలైన పిండి వంటలతో భోజనం పెడతారు, అప్పాలు మొదలైనటువంటి. కానీ ఆబ్దికం రోజున కానీ లేకపోతే ఆ 12వ రోజున కానీ పిండి వంటలతో భోజనము ఆనందాన్ని ఇవ్వదు. మామూలుగా పండగ నాడు పిండి వంటలతో భోజనం చేస్తే ఆయాసం రాదు, కానీ ఆనందంగానే ఉంటారు. ఈ ఆబ్దికం నాడు పిండి వంటలతో భోజనం చేస్తే ఏదో అసంతృప్తి, వెలితి, ఏదో బాధ, దుఃఖం ఇలాంటివి కలిసిపోయి ఉంటాయి దాంట్లో. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే ఆశౌచంతో కూడి ఉన్నవాడు ఆనందించదగిన అంశంలో ఎలా ఆనందించలేకపోతున్నాడో, అలా అప్పుతో కూడి ఉన్నటువంటి వాడు ఆదాయానికి ఆనందించాల్సినది ఆనందించలేడు అనేటువంటి భావన వలన అలా చెబుతుండేవారు. మరి ఒకసారి ఏమైందంటే రోడ్డు మొత్తం మార్చేస్తున్నారు, సిమెంట్ రోడ్డు వేస్తారు. ఈ సిమెంట్ రోడ్డు వేసే లోపల ఇంటికి సెప్టిక్ ట్యాంక్ కనెక్షన్ తీసుకోకపోయినట్లయితే ఆ రోడ్లు పగలగొట్టి మళ్ళీ వేయరు అని ఒక నోటీస్ వచ్చింది. అంటే ఈ లోపలనే వేసుకోవాలి, ఆ కనెక్షన్ పెట్టించుకోవాలి అని. పెట్టించుకోవాలంటే డబ్బులు లేవు, ఎలా? సరే భగవంతుడు ఉన్నాడులే అనుకుని జపం చేసుకుంటూ కూర్చున్నారు. ఎవరో తెలియదు, రాత్రి ఉపన్యాసం చెప్పి వచ్చిన తర్వాత అలా కుర్చీలో కూర్చున్న సందర్భంలో ఇది మీకు వారిమ్మన్నారు అని ఎవరో పేరు చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది ఏమిటి కవర్లో పెట్టి ఇచ్చారు. ఏమిటని చూస్తే సరిగ్గా 300 ఉంది దాంట్లో. రేపు ఉదయం ఈ కనెక్షన్కి ఖర్చు పెట్టేసింది 300. ఆ 300 ఉంది దాంట్లో. ఇది ఎవరిచ్చారు అని పేరు చెప్పారు. ఆ పేరు గల వ్యక్తిని తర్వాత ఆ మర్నాడో కలిసినప్పుడు ఏంటి మీరు డబ్బులు పంపించారా అంటే నేనేం పంపించలేదే అన్నాడు ఆయన. అలాగా మనకు దైవము ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అది ఇస్తుంది. అలా ఇవ్వకపోతే దైవం కాదు. నిజమైన అవసరం అయితే ఇస్తుంది, ఆశకి ఇవ్వదు. ఆ దైవము ఇవ్వడానికి తగినట్లుగా మనం దైవానికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ప్రార్థించాలి. ఆ రకమైనటువంటి ప్రార్థనా బలంతో వచ్చేటువంటి ధనము ఆనందాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని కలిగించదు. కాబట్టి మామూలుగానే ఒక అక్రమమైన మార్గంలో సంపాదించిన డబ్బు తాపాన్ని పెంచుతుంది అంటాడు రాముడు. ఎలా ఉదాహరణ చెప్పాడంటే, అడవిలో పెడుతున్నప్పుడు ఎండ పెరుగుతున్న కొద్దీ తాపం పెరుగుతుంటే ఆయన చెప్పిన ఉదాహరణ ఏంటంటే, అమార్గేణ ఆగతా లక్ష్మి, మార్గం కాని మార్గంలో వచ్చేటువంటి డబ్బు ఎలా పెరిగిన కొద్దీ తాపాన్ని పెంచుతుందో, ఆనందాన్ని దూరం చేస్తుందో, అలాగా ఈ ఎండ పెరిగిన కొద్దీ తాపాన్ని పెంచుతోంది అంటాడు. అందుకని ఆ ఆర్థిక శుద్ధి విషయంలో చాలా పట్టుదలగా ఉండేవారు నాన్నగారు. ఎవరికైనా ఏదైనా ₹1 పావలా కూడా ఇవ్వాల్సి వస్తే వెంటనే ఇచ్చేసేవారు. చిన్నప్పు పొట్టప్పు పనికిరాదంటుండేవారు. ఎందుకని చిన్నప్పు పొట్టప్పులు ఏం చేస్తుంటాయట అంటే ఆయుర్దాయాన్ని భంగం చేస్తుంటాయి. దానికి ఒక ఉదాహరణ కూడా చెబుతూ ఉండేవారు. ఒక చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి ఒక ఋషి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు పిల్లలు లేరు, నాకు సంతానం కావాలి అని అడిగాడు. అడిగితే ఆయన ఆ ఋషి కొంటేవాడు అనమాట. అందుకని దూరంగా కనిపిస్తున్నటువంటి ఒక ఋషిని చూపించి, ఈయన రేపు మధ్యాహ్నం స్నానం నుంచి నదిలో స్నానం చేసి ఆ ఇసుక పర్రలో కాళ్ళు కాలిపోతుంటే వస్తుంటాడు పాపం, అక్కడ నువ్వు కొత్త చెప్పుల జత పెట్టు, వేసుకుంటాడు, నీకు పిల్లలు కలుగుతారు అని చెప్పాడు. అంటే ఇతను అలా పెట్టాడు. పెడితే ఆయన ఆలోచించాడు,
ఇది కాళ్ళు కాలిపోతున్నాయి, సరే ఇవి కొత్తగా ఉన్నాయి, వేసుకుని పోనీ రేపు పొద్దున్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాంలే అని సర్ది చెప్పుకుని మనస్సుకి చెప్పులు వేసుకుని వెళ్ళాడు. ఆ రాత్రి చనిపోయినాడు. ఈ చనిపోతాడన్న విషయం మొదటివాడికి తెలుసు ఆ ఋషికి, అందుకే ఆయన కొంటివాడు అన్నాం. మరణించినటువంటి ఋషి అతని కడుపున పుట్టాడు. పుట్టిన తర్వాత అతను పెరిగాడు, నెమ్మదిగా పెరిగాడు. 16 ఏళ్ళు వచ్చాయి. తండ్రికి ఒంట్లో బాగాలేదు. బాగుండకపోతే అతనికి డప్పు కొట్టి ట్రంకు వేసి రాత్రి వేళ దొంగలు వస్తారు, జాగ్రత్త, తలుపులన్నీ వేసున్నాయో లేదో చూసుకోండి, పూర్తి గాఢంగా నిద్రపోకండి అని 3 గంటలకు ఒకసారి చెప్పాలి. ఆ విధంగా చెప్పేటువంటి సందర్భంలో ఇతను వెళ్ళడానికి ఒంట్లో బాగాలేదు కాబట్టి వెళ్ళలేకపోతే నేను వెళతాను అని పిల్లవాడు బయలుదేరాడు. బయలుదేరి అతను అంటాడనమాట, మొదట జాముకి చెప్పాల్సినటువంటి మాట ఎలా చెప్పాడు అంటే శ్లోకంగా చెప్పాడు సంస్కృతంలో. ఏమిటది అంటే, కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః. కామము, క్రోధము, లోభము అనేటువంటివి దేహంలోనే ఉన్నాయి దొంగలు. అవి ఎలాంటివి అంటే జ్ఞానరత్నాపహారాయ, జ్ఞానమనే రత్నాలని హరించడం కోసం ఉన్నాయి. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, అందుకని జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఇలాంటివే 4 శ్లోకాలు 4 రాములకి చెప్పాడు. చెబితే రాజుగారు విని ఆశ్చర్యపోయి వాడిని పిలిపించి వాడితో కొంత సంభాషణ చేసిన తర్వాత 1116 వాడికి చేతిలో పెట్టి గుర్రం మీద ఎక్కించి పంపించారు. ఆ గుర్రం దిగేటప్పుడు చేతిలో మూట, ఎలా మూట ఉంటే దిగడం కష్టం, అందుకని 2 చేతులతో పట్టుకు దిగాలి. అందుకని గుర్రం మీదనే కూర్చొని అమ్మని పిలిచి అమ్మ ఇది తీసుకో అని చెప్పి ఇచ్చేసి అలాగే ప్రాణం వదిలేశాడు. అంటే ఏమైంది, ఆ చెప్పుల తాలూకు అప్పు తీర్చేశాడనమాట. అందుకని ఈ మాట కూడా చెబుతుండేవారు, అంటే పిల్లలు తల్లిదండ్రులకు కానీ తల్లిదండ్రులు పిల్లలకు కానీ చేతిలో డబ్బు పెట్టకూడదు అని. ఇలాంటి సందర్భాల్లో అప్పు తీరిపోయినట్లయితే రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ కాబట్టి ఆయుర్దాయం భంగం అవుతుంది అనే భావన పొందేవారు. అందుకని చిన్న అప్పులు చేయకూడదు. ఎందుకని పావలా కాదు 10 పైసలైనా సరే ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఇచ్చేయాలి, ఆ పూట ఇచ్చేయాలి మర్చిపోకుండా అనేటువంటి దృక్పథంతో ఉండేవారనమాట. ఇవన్నీ కూడా ఆర్థిక శుద్ధిలో భాగాలే. ఇంకా ఎంతగా అంటే తీవ్రం అంటే ఎదుటివాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తుంపర్లు మీద పడేటువంటి అవకాశం ఉంటుంటుంది కొన్ని సందర్భాల్లో. అలాగ పడినప్పుడు మీరేమనుకోకండి, మీ ఆ తుంపర్లు నా మీద పడ్డాయి అని చెప్పేవారు. అయ్యయ్యో అంటుంటే అవతలవాడు అది కాదు అందుకోసం కాదు, మీవి నా మీద పడ్డాయి అంటే ఆ తుంపర్లు కూడా వాళ్ళకి తెలియకుండా తీసుకున్నట్లయితే అప్పు అయిపోతుంది అన్నంత జాగ్రత్తగా ఆలోచన చేసేవారు. జీవితం గడుస్తూ ఉంటే ఆర్థిక అవసరాలు అవి కనిపిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో మీరు హైదరాబాద్ వచ్చే సమయానికి మీకు ఎంత అప్పు ఉంది, ఎంత జీతం ఉంది? హైదరాబాద్ వచ్చే టైంకి నేనేం చేశానంటే, అసలు అక్కడికి వెడుతున్నాం, ఏలూరులో ఉండేటువంటి ఆదాయం కంటే ఇక్కడ ఆదాయం తక్కువగా ఉంటుంది, వ్యయం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో అప్పులు అన్నీ తీర్చేసే ప్రయత్నం చేసి, కొన్ని అమ్మేసి కూడా తీర్చేసి అప్పేమీ లేకుండా ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేశాను. ఇక్కడికి వచ్చినప్పుడు 2000 రూపాయలు జీతం ఉండేది. దాంట్లో సుమారుగా 1200 రూపాయలు అద్దెకి సరిపోయేది, అద్దె ఇంటికి సరిపోయేది. మిగిలిన 800 రూపాయలతోనే ఇల్లు గడవాలి. ఆ గడవడానికి సుమారు 25 తారీఖు ఆ ప్రాంతం వచ్చేటప్పటికి నిల్ బ్యాలెన్స్లో ఉంటుంటే బస్సుకి వెళ్ళాల్సిన టికెట్కి కావాల్సిన డబ్బులు కూడా సరిపడనందువలన ఒక సైకిల్ కొని సైకిల్ మీద ప్రయాణం చేసేవాడిని. అంటే సుమారుగా ఖైరతాబాదు దగ్గర నుంచి పద్మారావు నగర్ వరకు సైకిల్ మీద వెళ్ళి క్లాస్ చెప్తుండేవాడిని. అంటే కొంత ఆర్థిక స్థితిలో ఇబ్బంది ఉన్నా మార్గం తప్పే అవసరం రాలేదు, అమ్మవారు కాపాడుతూనే.
ఈ అమ్మవారు కాపాడుతోంది అనడానికి మీరు చేసిన సాధన ఏ రకంగా చేశారు? ఎంత స్థాయిలో చేశారు? అంటే కొన్ని కొన్ని సందర్భాలలో రాత్రి మొత్తము కూడా జపం చేయడం కోసం అని చెప్పి రోడ్డు మీద ఇంట్లో కూర్చొని నిద్రొస్తుందని రోడ్డు మీద నడుస్తూ జపం చేసి ఆ జపం పూర్తి చేసేటువంటి రోజులు కూడా ఉన్నాయి. అలా రాత్రి మొత్తం జపం చేసిన సందర్భాల్లో మర్నాడు ఉదయం ఖచ్చితంగా దానికి ఫలితం సిద్ధిస్తుంది, సిద్ధించి తీరుతుంది, రెండో మాట లేదు అన్న స్థితే కొనసాగింది. జపం మీద మీకున్న విశ్వాసము, మీరు చేసిన కృషి, దీనిలో బాగా విశేషంగా ప్రత్యక్షంగా కనిపించే ఫలితాలని చూపించిన సందర్భాలు సామాజికంగా అందరికీ కూడా తెలిసినవి ఏమైనా ఉంటే అవి మాతో చెబుతారా? చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అంతెందుకు, ఇప్పుడు ఈ క్షణంలో ఎవరికైనా ఎక్కడైనా శరీరంలో బాధగా ఉంటే, ఒక పోటు కానీ నొప్పి కానీ అనీజినెస్ కానీ ఉన్నట్లయితే మీ చెయ్య అక్కడ పెట్టుకోండి. పెట్టుకుని వం క్రీం అచ్యుతానంత గోవింద, వం క్రీం అచ్యుతానంత గోవింద, ఇలా ఒక 49 పర్యాయాలు కనీసపక్షం, లేదా 108 పర్యాయాలు చేసి చూడండి. వెంటనే అక్కడ అనారోగ్యం తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, ఇబ్బంది తగ్గుతుంది, అనీజినెస్ తగ్గుతుంది అనేటువంటి దాన్ని నేను క్లాసులో స్కూల్ పిల్లలతో చేయించి చూపించేవాడిని. అంటే ఈ ఫేర్వెల్ పార్టీకి 10th క్లాస్ వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ జరుగుతుంటే 4 మాటలు చెప్పండి తీసుకెళ్ళేవారు. తీసుకెళ్తే నా లక్ష్యం ఏంటంటే వాళ్ళలో భగవద్ విశ్వాసం ఏర్పరచాలి. దానికోసం ఏమని చెప్పేవాడిని అంటే, మీరు రేపు పరీక్షకి వెళ్తున్నారు, పరీక్షకి వెళ్ళేటువంటి సమయంలో టెన్షన్ ఉంటుంది, పరీక్ష రూమ్లో టెన్షన్ వచ్చినప్పుడు తలనొప్పి వస్తుంది, తలనొప్పి కోసం మందు కోసం పరీక్ష రూమ్ నుంచి బయటకు వెళ్ళలేరు, ఆ తలనొప్పితో పరీక్ష రాయలేరు. అలాంటి సందర్భంలో మీకు వజ్రాయుధం వంటి మంత్రం చెబుతున్నాను, ఈ మంత్రం చెయ్యండి. అయితే మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు ఎక్కడైనా బాధ ఉన్నట్లయితే పెట్టండి, నేను మంత్రం చెబుతాను అని చెప్పి, ఏ నొప్పి లేదన్న వాళ్ళకి కళ్ళ మీద చుట్టుకోండి చెయ్యి అని చెప్పి, ఈ నొప్పి ఉన్నటువంటి వాళ్ళకి తగ్గిందా, ఎవరికైనా తగ్గలేదా అంటే అందరూ తగ్గింది అని చెప్పేవారు. అలాగే కళ్ళ మీద పెట్టుకోండి అని అన్నప్పుడు ఆ నొప్పి ఏమీ లేకపోయినా అంత క్రితం కంటే ఫ్రెష్నెస్ వచ్చింది ఆ ప్రాంతంలో అని చెబుతుండేవారు. ఇలా ప్రత్యక్షంగా చూపించడం అనే ప్రయత్నంలోనే ఉండేవాడిని. ఒకసారి థాయిలాండ్ వెళ్ళినప్పుడు హాస్పిటల్స్కి నన్ను తీసుకువెడితే నేను అక్కడ వాళ్ళకి ఎక్కడైతే బాధ ఉందో అక్కడ చేపెట్టి ఈ మంత్రం చెబుతూ ఉండడం. వాళ్ళు మైకులో మాకు 80% తగ్గింది, 90% తగ్గింది అని చెప్పి చెబుతూ ఉండడం. ఆ తర్వాత 100 మంది 150 మంది లైన్లో నుంచునేవారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఇది చెబుతుంటే వాళ్ళు ఈ మంత్రాన్ని వాళ్ళ లిపిలో టైప్ చేయించుకుని అందరూ కాగితాలు పంచుకొని ప్రతిరోజు చేసుకుంటుండేవారు. ఇలా చాలా నిదర్శనాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక విషయంలో కానీ ఏదైనా ఒక వస్తువు కనిపించలేదు అన్నప్పుడు కానీ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోండి అని చెబితే చేసుకోవడం, ఆ వస్తువు దొరకడం అనేటువంటిది ఇంకా రెండో మాట లేదు, దొరకడమే. అలాంటి నిదర్శనాలు చాలా కనిపించాయి. ఎంతగా అలవాటైపోయిందంటే మా విద్యార్థులు కొందరు తమ పిల్లలకు కూడా ఆ విషయం చెప్పినప్పుడు, స్కూల్కి వెళ్ళాడు పెన్ను దొరకలేదు లేదా రబ్బర్ దొరకలేదు అంటే సుమంతో ప్రారంభించేవాళ్ళ పిల్లలు. అలాగా తమ సాధన చేసుకుంటుండేవారు. ఇవి చాలా నిదర్శనంగా కనిపించేటువంటి విధానాలే. జ్యోతిషంలో ఉద్యోగం సంపాదించడానికి ప్రత్యేకమైన ఘటన జరిగింది, మీరే మా గురువులు, విమర్శించడానికి వెనకాడరు అని చెప్పి ఇవి తప్పు అని చెప్పడానికి భయపడ్డాం. శాస్త్రము యొక్క గౌరవాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. నెగిటివ్ ప్రోపగాండా అది మంచిది కాదు, పాపాన్ని పెంచుకోవడం అవుతుంది. Honor Signatus, the biggest gated community in the heart of the city.
spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.